హాయ్ అండి, ఈ క్వశ్చన్ చూసారా? చూస్తే మీకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. ఎస్, ఇది రిపీటెడ్ క్వశ్చన్. ఎక్కడ? టెట్, డిఎస్సి, ఆర్ఆర్బిలో, అదేవిధంగా ఎక్సెట్రా క్వశ్చన్ ఎగ్జామ్స్లలో వచ్చిన క్వశ్చన్స్. వీటిని కాన్సెప్ట్ తెలిస్తేనే మనం చేయగలుగుతాం, లేకపోతే అడ్డిమారి గుడి దెబ్బ అన్నట్టు ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకుంది. దేన్నైనా కానీ ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోవాలండి, ఆ తర్వాత ట్రిక్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ తెలియంది ట్రిక్ నేర్చుకున్నాం అనుకో వేస్ట్. ఇక్కడ చూడండి, x = √3 + √2 = x + 1/x వచ్చినప్పుడు ఎలా చేయాలి, x - 1/x అన్నప్పుడు ఎలా చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్, అవునా? ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది, ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ మధ్యలో ఉంటుంది. అంటే ప్లస్ ఉండొచ్చు, కొన్నిసార్లు మైనస్ ఉండొచ్చు. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ నెంబర్ ఉన్న దానికి స్క్వేర్ వేయాలి. అది ఏదైనా నెంబర్ కావచ్చు. ఇక్కడ ఉన్న నెంబర్కు స్క్వేర్ వేయాలి. ఇక్కడ ఉన్న నెంబర్కు స్క్వేర్ వేయండి, ఏమవుతుంది? అప్పుడు స్క్వేర్ వేసినప్పుడు ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ వేసినప్పుడు ఈ రూటు ఈ 2 ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఎంత? 3, ఇక్కడ 2. అవునా? ఈ రెండిట్లలో పెద్ద నెంబర్ ఏది? ఇది. అంటే ఇది పెద్ద నెంబర్. ఈ రెండిట్లలో చిన్న నెంబర్ ఏది? ఇది చిన్న నెంబర్. అంటే ఇక్కడ అర్థమైందిగా, ఇక్కడ పెద్ద నెంబర్ ఏంటిదో, చిన్న నెంబర్ ఏంటిదో, వీటి మధ్య డిఫరెంట్ ఎంత? 1. ఇట్లా 1 వచ్చినప్పుడు మనం చెప్పే కాన్సెప్ట్ అనేది, చెప్పే ట్రిక్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ x + 1 ఉంటుంది కదా, x + 1/x ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే 2 అనేది కామన్గా ఉంటుంది. ఇంటూ ఇక్కడ ఏం చేయాలి? పెద్ద నెంబర్ అవుతుంది. ఎందుకు పెద్ద నెంబర్? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అన్నప్పుడు పెద్ద నెంబర్ ఉంటుంది. పెద్ద నెంబర్ పెద్ద సంఖ్య ఉంటుంది, అవునా? ప్లస్ అన్నప్పుడు పెద్ద సంఖ్య ఉంటుంది. అదేవిధంగా x - 1/x ఉంటుంది కదా, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ 2 అవుతుంది. ఇంటూ చిన్న సంఖ్య ఉంటుంది, చిన్న సంఖ్య ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి, చిన్న సంఖ్య. అంటే చిన్న సంఖ్య అంటే ఇక్కడ ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండదు. మైనస్ ఉంటే -√2 అవుతుంది, ప్లస్ ఉంటే +√2 అవుతుంది. ఇక్కడ ఏ సంఖ్య, ఇక్కడ ఈ పార్ట్లో ఏ సంఖ్య ఉంటే ఆ సంఖ్య, ఇది 2 అనేది చిన్న సంఖ్య కదా, కాబట్టి ఇది ఏ సంఖ్య ఉంటే మైనస్లో ఉంటే మైనస్ వస్తుంది, ప్లస్ ఉంటే ప్లస్ అవుతుంది కదా. అర్థమైంది కదా? ఇంకోసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి, గమనించండి. ఇక్కడ √3 + √2 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ నెంబర్ను స్క్వేర్ వేయాలి, ఈ నెంబర్ను స్క్వేర్ వేయాలి. స్క్వేర్ వేసినప్పుడు ఏమొచ్చింది? ఇది 3 వచ్చింది. దీన్ని స్క్వేర్ వేసినప్పుడు 2 వచ్చింది. వీటి మధ్య డిఫరెంట్ అనేది 1 వస్తుంది. ఎల్లప్పుడూ 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ x + 1/x అడిగినప్పుడు ఏం చేయాలి? 2 ఇంటూ పెద్ద సంఖ్య. అదేవిధంగా x - 1/x అయినప్పుడు ఏం చేయాలి? 2 ఇంటూ చిన్న సంఖ్య. ప్లస్ వచ్చినప్పుడు ఏమో పెద్ద సంఖ్య, మైనస్ వచ్చినప్పుడు చిన్న సంఖ్య. 2 అనేది కామన్గా ఉంటుంది, రెండింటికి 2 అనేది కామన్గా ఉంటుంది. ప్లస్ వచ్చినప్పుడు పెద్ద సంఖ్య, మైనస్ వచ్చినప్పుడు చిన్న సంఖ్య. ఇది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం రండి. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇదొక నెంబర్ మధ్యలో ప్లస్ ఉంది. ఓకే, రైట్. దీన్ని స్క్వేర్ వేయండి అమ్మా. స్క్వేర్ వేస్తే ఏమవుతుంది? 25 అవుతుంది, అవునా? దీన్ని స్క్వేర్ వేయండి, దీనికి స్క్వేర్ అవుతుంది, దీనికి స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్కు ఈ రూట్ క్యాన్సిల్ అవుతుందమ్మా. అప్పుడు 2 స్క్వేర్ అవుతుంది, ఏమవుతుంది? 4 అవుతుంది. 4 6 ఏమవుతుంది? 24 అవుతుంది, అవును కదమ్మా? 24 అంటే దీని వాల్యూ అనేది 24 అయింది. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా? 1 ఉంది. 1 ఉంది కాబట్టి మనము ఇది పెద్ద సంఖ్య, ఇది రెండిట్లలో పెద్దది ఏదమ్మా? ఇది. కాబట్టి మనకు x + 1/x అడిగింది కాబట్టి 2 ఇంటూ పెద్ద సంఖ్య ఏదమ్మా? ఇక్కడ పెద్ద సంఖ్య అంటే ఇది కాదమ్మా, ఇది 5 ఇంటూ 5. కాబట్టి మనకి ఎంత వచ్చిందమ్మా? 10 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? 2 ఇంటూ చిన్న సంఖ్య ఏదమ్మా? ఇది మొత్తంగా చిన్న సంఖ్య. 2 ఇంటూ √6. అప్పుడు ఏమవుతుందమ్మా? 4 ఇంటూ 2 2 = 4 ఇంటూ √6 అవుతుంది, అవునా? అదేవిధంగా ఇది చూద్దామమ్మా. దీన్ని మనం ఏం చేయాలి? ఇది ఇక్కడ ప్లస్ ఉంది, ఇదొక సంఖ్య, ఇదొక సంఖ్య, ఇదొక అంకె, ఇదొక సంఖ్య అనుకోవచ్చు. దీన్ని స్క్వేర్ వేయండి అమ్మా. స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది? 9 అవుతుంది. దీన్ని స్క్వేర్ వేయండి. దీన్ని స్క్వేర్ వేస్తే దీనికి ఒక స్క్వేర్, దీనికి స్క్వేర్. ఈ స్క్వేర్కు ఈ రూట్ క్యాన్సిల్ అమ్మా. 4 2 = 8. 8 వచ్చినప్పుడు వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా? 1 ఉంది. వచ్చిందా 1? అదేవిధంగా మనకి ఏం కావాలి? ప్లస్ ఉంది. ప్లస్ కావాలంటే 2 ఇంటూ, అదేవిధంగా ప్లస్ ఉంది కాబట్టి మనకు పెద్ద సంఖ్య ఏది ఇందులో? ఇది కాబట్టి పెద్ద సంఖ్య ఏం తీసుకుంటాం? 3 తీసుకుంటాం.
3 కాబట్టి ఎంత అవుతుంది 6 అవుతుంది. అదేవిధంగా దీన్ని మైనస్ అడిగితే 2 ఇంటూ చిన్న సంఖ్య ఏముంది ఇక్కడ √2 ఇంటూ √2 ఉంది. 2 ఇంటూ √2 అంటే ఏం రాయొచ్చమ్మా 2 ఇంటూ √2 అంటే 2 2 జా 4 √2గా రాయొచ్చు. ఓకేనా. కొన్నిసార్లు ఈ విధంగా కూడా ఇస్తాడమ్మా. ఈ 2 అనేది లోపలికి వెళ్తే ఏమవుతుంది అనేది. ఓకేనా. ఇక్కడ చూడండి x √13 మైనస్ 2 ఇంటూ √3 ఇక్కడ ఇట్లా ఇచ్చింది కదా, దీన్ని ఏం లేదమ్మా, ఇక్కడ మైనస్ ఉంది, అన్నిట్లలో ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి దీన్ని స్క్వేర్ వేయండి అమ్మా. దీన్ని స్క్వేర్ వేయండి. దీన్ని స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది 13 అవుతుంది. అవునా. ఇక్కడ మీరు మైనస్ ఇప్పుడు కాదు, ఇక్కడ దీన్ని స్క్వేర్ వేయండి అమ్మా. దీన్ని స్క్వేర్ వేయండి. ఈ స్క్వేర్కు ఈ రూట్ క్యాన్సల్ అమ్మా. 4 ఉంటుంది. 4 3 జా 12 అవుతుంది. ఇక్కడ ఇది పెద్ద సంఖ్య, ఇది చిన్న సంఖ్య అమ్మా. ఓకేనా. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి 2 ఇంటూ పెద్ద సంఖ్య ఏదమ్మా ఇక్కడ √13 అవుతుందమ్మా. √13 కాబట్టి దీన్ని మనం ఏం రాయొచ్చు 2 ఇంటూ √13 రాయొచ్చు. అవునా. √13. అదేవిధంగా చిన్న సంఖ్య కాబట్టి 2. అవునమ్మా 2 రాసినాం. ఇంటూ ఇక్కడ చిన్న సంఖ్య అంటే ఇది కదా, ఇది అన్నప్పుడు మైనస్ ముందర మైనస్ ఉందమ్మా. ముందర మైనస్ ఉంది. ఈ మైనస్ మర్చిపోవద్దు. ఇక్కడ మైనస్ ఉంది చూసారా. ఈ మైనస్ ఆఫ్ 2 ఇంటూ √3 అమ్మా. ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ ఉంది. ఇక్కడ ఏమవుతున్నప్పుడు 2 2 జా 4 మైనస్ ఉంది కాబట్టి -4 ఇంటూ √3 అవుతుంది. అవునా. ఇది అమ్మా కాన్సెప్ట్. ఇట్లా తెలిస్తే మనకి ఇట్లా ఈజీగా చేయొచ్చు. అది ఏమన్నా ఇవ్వండి. ఇక్కడ ఏముంది √17 + 4 అన్నీ నేనే చేస్తే ఏముంటుంది మీకు కూడా ఇవ్వాలి కాబట్టి ఇది హోంవర్క్ అమ్మా. హోంవర్క్ అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో చెప్పాలమ్మా. దీని ఆన్సర్ ఏమవుతుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్తేనే బాగుంటుంది కదండి. ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ను చూస్తే ఇలాంటి మోర్ ట్రిక్స్ కావాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. మీరు ఈ కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది మీకు అర్థమవుతుందా లేదా అనేది. అదేవిధంగా మనం లైక్స్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. కాబట్టి మీరు ఈ పనులు చేయండి. అదేవిధంగా ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ ట్రిక్ నచ్చితే ఈ ట్రిక్స్ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. ఇలాంటి చాలా నేను చేయబోతున్నాను కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా ప్రతిసారి కూడా కామెంట్ చేయండి. వీడియో చూసిన వెంటనే మౌనంగా ఉండకండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు ఎలా అనిపించింది, లేదా బాగుందా బాగా లేదా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.